ఆడబిడ్డలుగా తమ ఆదిలాబాద్ అభివృద్ధి పథంలో నడుపుతామని ఈ పార్లమెంట్ ఎన్నికలు ఆత్రం సుఖలను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని చేపట్టిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన కార్నర్ వేదికలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ప్రసంగించారు. 75 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఒక ఆడబిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం ద్వారా ఇవాళ స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నామని అన్నారు. అదే రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ యూనివర్సిటీ విషయంలో ప్రజలను మభ్యపెట్టినాయని ఆరోపించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యూనివర్సిటీకి ఫౌండేషన్ వేస్తామని భరోసానిచ్చారు. కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే మంత్రి మనకు దొరకడం అదృష్టమని అన్నారు. లక్ష మెజార్టీ తక్కువ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అందుకంటే ముందు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బైక్ ర్యాలీ సాగింది. ఇక ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తిరుమల పెట్రోల్ పంప్, అదేవిధంగా రిమ్స్, కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, వివేకానంద చౌక్, వినాయక చౌక్, అశోక్ చౌక్, అదేవిధంగా దేవిచంద్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్, తిరుపల్లి హైవే, మహాలక్ష్మివాడ, తిరుమల నగర్, అదేవిధంగా క్రాంతినగర్, భాగ్యనగర్, తాటిగూడ, నెహ్రూ చౌక్, తాంసీ బస్టాండ్, హైవే యూవర్స్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు కూడా భారీ జన సందోహం మధ్య సాగింది. ర్యాలీ పొడవునా మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ చేతి గుర్తుకే ఓటు వేయాలని, ఆత్రం సుగుణను గెలిపించాలంటూ ముందుకు సాగారు. పలు వార్డుల్లో మహిళలు రోడ్డుపైకి వచ్చి మంగళహారతులతో సీతక్కకు స్వాగతం పలికారు. ఆదిలాబాద్కి సీతక్క వచ్చిన తర్వాతనే అదృష్టం పట్టిందా లేదా? 2.5 లక్షల మైనస్ లో ఉన్న మనం ఇప్పుడు 1.5 ప్లస్ ఉన్నామంటే 4 లక్షల ఓట్లు జమ చేసింది సీతక్క. ఆడికెళ్ళి ఈడికెళ్ళి అన్ని సంఘాలు లేఖం చేసింది, అందరు వ్యక్తులు లేఖం చేసింది, అందరు మనుషులు లేఖం చేసింది. ఆదిలాబాద్ ఒక్కదాడికి తీసుకొచ్చింది మన సీతక్క గారు. ఈరోజు మనందరి అభిమాన నాయకుడు. అందుకే అంటే నేను తెలంగాణకు మహాలక్ష్మి. ఎవరు తెలంగాణకి మహాలక్ష్మి? గట్టిగా సీతక్క మన తెలంగాణకి మహాలక్ష్మి. గరీబోళ్ళ దేవత అనొచ్చా? 2 వట్టగా కానీ నువ్వు 3 వట్టగా వచ్చినా కూడా ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలు. దయచేసి అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలా? పెడదామా వద్దా? జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి సాక్షిగా వారిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మార్చేసి మధ్య యుగాల నాటి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, అణిచివేత ధోరణి, హక్కులను అణిచిపెట్టే మరి రాచరికపు పోకడల రాజ్యాన్ని తీసుకురావడం కోసమే మోడీ ప్రభుత్వం 400 సీట్లు అడుగుతా ఉంది. గాంధీ సిద్ధాంతాన్ని, పేదల కష్టాన్ని తెలుసుకున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. రేపు ఉదయం నుంచి 13 సాయంత్రం వరకు అహర్నిశలు కృషి చేసి కష్టపడి గల్లీ గల్లీకి, గడప గడపకు వెళ్ళి మన ఆత్రం సుగుణ ఒక పోరాట నేపథ్యం ఉన్న వ్యక్తి, టీచరు, తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రశ్నించే గొంతుకై ఆదిలాబాద్ ఆవాజ్ ను పార్లమెంట్ లో వినిపించడం కోసం మనల్ని నమ్ముకొని నిలబడ్డది. కాబట్టి ఆదిలాబాద్ ఆత్మ గౌరవం, ఆదిలాబాద్ అభివృద్ధి